పీఠికలో చేర్చిన లౌకిక సామ్యవాద పదాలను సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజ్యాంగ పీఠికలో చేర్చిన లౌకిక సామ్యవాద పదాలను సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. లౌకిక సామ్యవాద పదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన అసలు రాజ్యాంగంలో లేవని, అవి ఎమర్జెన్సీ సమయంలో చేర్చారని ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలను విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం, సోషలిజం అనే పదాలను తొలగించాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆ పదాలను తొలగించడానికి ఇదే సరైన సమయమని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఆ పదాలు అసలు రాజ్యాంగంలో భాగం కాదని తేల్చి చెప్పారు. ఎందుకంటే లౌకికవాదం సర్వధర్మ సంభవ అనే భారతీయ ఆలోచనకు విరుద్ధంగా ఉందని, సోషలిజం భారతదేశ అసలు ఆర్థిక దృష్టిలో ఎప్పుడూ భాగం కాదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అభిప్రాయపడ్డారు. అసోం రాజధాని గౌహతిలోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్డ్ ఏ లీడర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా హిమంత బిశ్వ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ది ఎమర్జెన్సీ డైరీ అనే పుస్తకాన్ని విడుదల చేశామని, ఇది అత్యవసర పరిస్థితి సమయంలో పోరాటం గురించి తెలియజేస్తుందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. Today we have launched the book on emergency, the emergency diary, which is basically about the struggle and resistance movement at that point of time organized by our Prime Minister Sri Narendra Modi. When we talk to emergency, this is a high time to wipe out all the legacies of emergency. The way Prime Minister Narendra Modi ji is working to wipe out the legacy of colonial India, the same way we should try to wipe out the legacy of emergency. Two important legacy of the emergency is insertion of the word secularism and socialism in our constitution. I think the word secularism goes against the Sarva Dharma Samabhava, which is an Indian concept. Again, socialism is never our economic concept. Our concept was always Sarvodaya Antodaya. అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడేటప్పుడు దాని మిగిలిన ప్రభావాన్ని తొలగించడానికి ఇదే సరైన సమయమని హిమంత పేర్కొన్నారు. లౌకికవాదం సర్వధర్మ సంభవ అనే భారతీయ ఆలోచనకు విరుద్ధంగా ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు. సోషలిజం నిజంగా మన ఆర్థిక దృష్టి కాదు, మా దృష్టి ఎల్లప్పుడూ సర్వోదయ అంత్యోదయంపైనే ఉందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. లౌకికవాదం, సోషలిజం అనే పదాలను ప్రవేశిక నుంచి తొలగించాలని తాను భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని, ఎందుకంటే అవి అసలు రాజ్యాంగంలో భాగం కావన్నారు. అప్పటి ప్రధాని నాటి ఇందిరాగాంధీ వాటిని చేర్చారు అని హిమంత బిశ్వ శర్మ అన్నారు. అత్యవసర పరిస్థితి వల్ల దేశానికి జరిగిన నష్టాల గురించి చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. అత్యవసర పరిస్థితిని మరిచిపోకూడదని, ఎందుకంటే దాన్ని మరోసారి పునరావృతం చేయలేమని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకం ప్రధాని మోదీ ప్రజాస్వామ్య ఆదర్శాల కోసం పోరాడుతున్న దృశ్యాన్ని, దానిని పరిరక్షించడానికి ఆయన చేస్తున్న కృషి గురించి స్పష్టంగా చిత్రీకరిస్తుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. రాజ్యాంగ పీఠికలో చేర్చిన లౌకిక సామ్యవాద పదాలను సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు సామ్యవాదం అవసరం లేదని, లౌకికవాదం మన సంస్కృతికి మూలం కాదని పేర్కొన్నారు. అందుకే ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని పేర్కొన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారణాసిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మన దేశానికి బాహ్య, అంతర్గత భద్రతకు ఎలాంటి ముప్పు లేదని, ప్రధాని కుర్చీకి మాత్రమే ముప్పుందని, అందుకే 1975 జూన్ 25న రాత్రి మంత్రివర్గ సమావేశం లేకుండానే
ఎమర్జెన్సీ ప్రకటించారని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తన అధికారాన్ని కాపాడుకోవడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారని శివరాజ్ ఆరోపించారు. ఈ సమయంలో తనకు 16 ఏళ్లు అని పేర్కొన్న శివరాజ్ సింగ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించారని అన్నారు. ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంటే తనకు గగుర్పాటు కలుగుతుందని, ఎమర్జెన్సీ సమయంలో తుర్క్మాన్ గేట్ వద్ద ఇళ్ల కూల్చివేత, బుల్డోజర్లతో ప్రజలపై దాడులు, ఎదిరించిన వారిపై కాల్పులు జరిపారని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వం జరిపింది ప్రజలపై తుపాకీ కాల్పులు కాదని, ఇది రాజ్యాంగ హత్య అని పేర్కొన్నారు. ఎలాంటి న్యాయ వ్యవస్థ హక్కులను తగ్గించడం, అన్ని పౌర హక్కులను సస్పెండ్ చేశారని, పత్రికా స్వేచ్ఛను మూసివేశారని విమర్శించారు. ఇది రాజ్యాంగ హత్య అని, దేశాన్ని ఒక పెద్ద జైలుగా మార్చారని శివరాజ్ సింగ్ ఆరోపించారు. విపక్ష నాయకులు విద్యార్థులను జైళ్లలో పెట్టారని, కాంగ్రెస్ పార్టీనే రాజ్యాంగాన్ని హతమార్చింది అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. मित्रों, लगभग 50 साल हो गए वो काला दिन जब इमरजेंसी लगा था। मेरी उम्र उस समय लगभग 16 साल थी और मैं भी इमरजेंसी के दौरान 16 साल की उम्र में डिफेंस ऑफ इंडिया रूल्स के अंतर्गत DIR पकड़ के जेल ले जाया गया था। एक स्कूल का प्रेसिडेंट था मैं, स्कूल का। वो काले दिन याद करके आज भी रोंगटे खड़े हो जाते हैं। अपनी सत्ता बचाने की चाहत में तत्कालीन प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी ने లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగ ప్రతిని పట్టుకునే హక్కు లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ అన్నారు. ఆ చీకటి రోజులు ఇప్పటికీ గుర్తుండిపోయాయని, నియంతృత్వం కాంగ్రెస్ DNAలోనే ఉందన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని తిరిగేవారు సమాధానం చెప్పాల్సి ఉంటుందని, ప్రజాస్వామ్యాన్ని నేర్చుకోవాలంటే ప్రధాని మోదీ దగ్గర నేర్చుకోవాలని అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తుందని, స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే గొప్ప ప్రక్రియను మోదీ ప్రారంభించారని, కాంగ్రెస్ చేసిన తప్పులకు దేశానికి క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ పీఠికలో చేర్చిన లౌకిక, సామ్యవాద పదాలను కొనసాగించడంపై సమీక్ష జరపాలని RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం Xలో రాహుల్ తీవ్రంగా స్పందించారు. సమానత్వం, న్యాయం, లౌకికవాదం గురించి చెబుతోన్న రాజ్యాంగం అంటే బీజేపీ RSS నేతలకు నచ్చదని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిగా హరించి వారిని మళ్లీ బానిసలుగా చేయాలన్నదే వారి లక్ష్యమని రాహుల్ విమర్శించారు. RSS నేత వ్యాఖ్యలు రాజ్యాంగంపై ఉద్దేశపూర్వక దాడే అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించడంతో RSS నేతలు 1949 నవంబర్ 30 నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెహ్రూ సహా ఇతరులపై దాడులు చేస్తూనే ఉన్నారని, కొత్త రాజ్యాంగాన్ని రచించాలని RSS, బీజేపీ పలుమార్లు డిమాండ్ చేశాయని జైరాం రమేష్ పేర్కొన్నారు. దేశాన్ని హిందూ రాజ్యాంగంగా మార్చాలన్న లక్ష్యంతో పాటు ప్రస్తుత రాజ్యాంగాన్ని రద్దు చేసే దురుద్దేశంతోనే RSS ఈ తరహా వాదనలను ముందుకు తీసుకువస్తోందని వామపక్ష నేతలు ధ్వజమెత్తారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే RSS నేతలకు సామాజిక న్యాయం, మత సామరస్యం అంటే గిట్టదని RJD అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. రాజ్యాంగంలోని లౌకిక, సోషలిజం అనే పదాలు తొలగించాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలు చేయగా, భారత్కు సామ్యవాదం అవసరం లేదని, లౌకికవాదం మన సంస్కృతికి మూలం కాదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇప్పటికే RSS వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూ ఉండగా బీజేపీ నేతలు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశంపై వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.